ప్రీవియస్ క్లోజ్ టెస్ట్ 1లో 5 నేర్చుకున్నాం మనం రిగార్డింగ్ టు క్లోజ్ టెస్ట్. సో ఇప్పుడు 6th వన్ గురించి మాట్లాడదాం. ఇందులో 4 బ్రదర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డాష్ అన్నాడు. ఇక్కడ 4 బ్రదర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, 4 బ్రదర్స్ అని అనగానే ప్లూరల్ కాబట్టి వెంటనే మనం ఏం రాయాలి అంటే వాజు, ఈజ్, హ్యాడ్, వర్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో అవుట్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ విచ్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్ అనేసి అంటున్నాడు. 4 బ్రదర్స్ అంటే ప్లూరల్ కాబట్టి డెఫినెట్గా వర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో 4 బ్రదర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ వర్ హ్యాక్డ్ టు డెత్ డాష్ ఎ ప్రాపర్టీ అంటున్నాడు. డాష్ ఎ ప్రాపర్టీ, హ్యాక్డ్ టు డెత్. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు, డెత్ ఓవర్, ఆన్, అబౌవ్, అపాన్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, హ్యాక్డ్ టు డెత్ ఓవర్ ఎ ప్రాపర్టీ ఫ్యూడ్ ఇన్ బాగ్కోట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక ఆన్ సాటర్డే. సో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఓవర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 9 ఆఫ్ ది అక్యూజ్డ్. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి, 9 ఆఫ్ ది అక్యూజ్డ్ డాష్ అరెస్టెడ్. సో ఆ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 9 మంది అరెస్ట్ చేయబడ్డారు అంటే 9 ఆఫ్ ది అక్యూజ్డ్ డాష్ అరెస్టెడ్ అంటే ఏం రాయాలి అక్కడ. థర్డ్ వన్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే హ్యాస్ బీన్ కరెక్టా, హ్యావ్ బీన్ కరెక్టా, హ్యావ్ కరెక్టా, హ్యాస్ కరెక్టా. హ్యావ్ బీన్ అనేది కరెక్ట్ అవుతుంది, హ్యాస్ అనేది రాంగ్ అవుతుంది. బికాస్ 9 మంది అని చెప్పేటప్పుడు ప్లూరల్ కాబట్టి హ్యాస్ రాదు. సో దట్ హ్యాస్ బీన్ రాదు. సో నెక్స్ట్ వన్ హ్యావ్ అనేది కూడా ఆన్సర్ రాదు, ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు అంటే ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ దట్ ఈస్ బి ఆప్షన్ హ్యావ్ బీన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ ఏమన్నారు చూద్దాం. పుతానీ ఫ్యామిలీస్ ఆఫ్ మధురకండి విలేజ్ ఇన్ జామ్కంది తాలూక్ ఎ క్వారల్ డాష్ బిట్వీన్, అన్నాడు. సో ఎ క్వారల్ డాష్ బిట్వీన్ అనే దాంట్లో ఇప్పుడు ఏం రావాలి, నెక్స్ట్ వన్ ఆల్రెడీ ఇంకోటి ఉంది. అకార్డింగ్ టు సోర్సెస్ దెర్ వాజ్ ఎ ప్రాపర్టీ డిస్ప్యూట్ బిట్వీన్ ది మదరడ్డి. తర్వాత ఏముండాలి, 4th వన్లో ఏముండాలి అంటున్నాడు. బిట్వీన్ అనే మాట వాడాడు కాబట్టి ఆరు, అండు, యాజ్ వెల్ యాజ్, అండ్లెస్ ఈ 4 ఆప్షన్స్లో ఏది అప్రాపరియేట్ ఆన్సర్. సో బిట్వీన్ అనే మాట వాడుతున్నాడు అంటే డెఫినెట్గా అండ్ అనే మాట వస్తుంది ఆ వాక్యంలో. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ కోల్డ్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మురళీ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ పావని అండ్ కరుణాకర్. సో బిట్వీన్ అనే మాట వచ్చింది అంటే వాక్యంలో డెఫినెట్గా అండ్ అనేది వస్తుంది. సో 4th వన్కి అప్రాపరియేట్ ఆన్సర్ ఏంటి అంటే బి ఆప్షన్ దట్ ఈజ్ అండ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఏ క్వారల్ డాష్ బిట్వీన్ అన్నాడు. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. 5th వన్ ఏ క్వారల్ బ్రేక్అవుట్, బ్రేకప్, బ్రోకప్, బ్రోక్అవుట్. సో ఇక్కడ బ్రోక్అవుట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, బ్రోక్ అవుట్. ఎందుకు ఇది కరెక్ట్ అంటున్నాము అంటే ఇది V2 వర్బు ఉంది. ఒక క్వారల్ జరిగింది అంటే అర్థం ఏంటి అంటే జరిగింది అంటే పాస్ట్ వర్బు వాడాలి మనం. కాబట్టి ఏ క్వారల్ 5th వన్కు ఏ క్వారల్ డాష్ బిట్వీన్ దెమ్ ఆన్ సాటర్డే రోజున వాళ్ళ మధ్య ఒక క్వారల్ జరిగింది. డ్యూరింగ్ విచ్ పుతానీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాక్ టు డెత్ 4 men ఆఫ్ ది మధురడ్డి ఫ్యామిలీ. కాబట్టి అప్రాపరియేట్ ఆన్సర్ ఏంటి 5th వన్కు అనేసి అంటే బ్రోక్అవుట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో ఇదే విధంగా 7th క్లోజ్ టెస్ట్ చూద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ SSC GD ఎగ్జామ్ మీరందరూ హిందూ పేపర్ మీరు రెగ్యులర్గా చదువుతూ అలవాటు చేసుకుంటూ పలానా పదం ఎందుకు వాడాడు, ఇక్కడ ఈ వర్బ్ ఎందుకు వాడాడు, ఈ కంజంక్షన్ ఎందుకు వాడాడు, ఈ ఇడియం ఎందుకు వాడాడు అనే విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే అప్రాప్రియేట్ వర్డ్స్ ఏవి యూజ్ చేయాలి, ఏవి యూజ్ చేయకూడదు అనే దానిపైన కంప్లీట్ క్లారిటీ మీకు వస్తుంది. ఇవి ఎన్ని ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తే అంత బాగా వీటిపైన గ్రిప్ వస్తుంది. రైట్. 7th వన్ చూద్దాం మనం. 7th వన్ ఏంటి అంటే డాష్ బెంగాలీ రైటర్ అన్నాడు. రైట్. బుద్ధాదేవ్ డాష్ గుహ. సో డాష్ బెంగాలీ రైటర్ అంటే అక్కడ ఏముండాలి, డాష్ బెంగాల్ రైటర్ అంటే ఎమినెంట్ అని ఉండాలా, చీప్ అని ఉండాలా, లార్జ్ అని ఉండాలా, అన్పాపులర్ అని ఉండాలా. సో
ఒక గొప్ప బెంగాలీ రైటర్ అని చెప్పేటప్పుడు ఎమినెంట్ అనే మాట వాడతాం, కానీ చీపు, లార్జు, అన్పాపులర్ అనే మాటలు వాడం. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఎమినెంట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. అసలు ఎమినెంట్ అంటే అర్థం ఏంటి? గొప్ప అని అర్థం, పేరు మోసిన అని అర్థం, ప్రామినెంట్ అని అర్థం, పాపులర్ అని అర్థం. ఎన్ని అర్థాలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎమినెంట్ అంటే. కాబట్టి ఫస్ట్ వన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎమినెంట్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుంది. సో ఎమినెంట్ బెంగాలీ రైటర్ బుద్ధదేవ్ గుహ, ఆథర్ ఆఫ్ మెనీ నోటబుల్ వర్క్స్ సచ్ యాజ్ మధుకారి. మధుకారి అంటే హనీ గెరర్ డాష్ సండే అన్నాడు. ఇక డౌట్ అక్కర్లేదు, ఇక్కడ డాష్ సండే అనేసి అంటే సెకండ్ వన్కి ఆన్సర్ ఏమవుతుందంటే డైడ్ అట్, డైడ్ ఆన్, డైడ్ ఆఫ్, డైడ్ ఇన్. ఇందులో డైడ్ ఆన్ అనేది ఎప్పుడు వాడతామంటే పలానా రోజున చనిపోయాడు అని చెప్పేటప్పుడు డైడ్ ఆన్ మండే, డైడ్ ఆన్ ఫ్రైడే, డైడ్ ఆన్ సాటర్డే అంటాం. ఎప్పుడైనా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా వ్యాధి వచ్చి చనిపోతే డైడ్ ఆఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, హీ డైడ్ ఆఫ్ మలేరియా, హీ డైడ్ ఆఫ్ కోవిడ్-19. ఆ విధంగా. మరి డైడ్ అట్ ఎప్పుడు వాడాలి? పలానా ఏజ్లో చనిపోయాడు అంటే డైడ్ అట్ వాడాలి. కాబట్టి హీ డైడ్ అట్ 79 అంటే ఆయనకు 79 వయసు ఉన్నప్పుడు చనిపోయాడు అని అర్థం. మరి డైడ్ ఇన్ ఎప్పుడు వాడాలి? ఏదైనా డైడ్ తర్వాత పలానా ఊర్లో చనిపోయాడు, పలానా సీజన్లో చనిపోయాడు, పలానా సంవత్సరంలో చనిపోయినాడు అని చెప్పేటప్పుడు డైడ్ ఇన్ వస్తుంది. ఇక్కడ డే అనే మాట స్పెసిఫిక్గా ఇచ్చాడు కాబట్టి డైడ్ ఆన్ అనే మాట అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఏదవుతుంది? డైడ్ ఆన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. కాబట్టి డైడ్ ఆన్ సండే అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. హీ డాష్ ఇన్ ది బ్రాకెట్ 385 అన్నాడు. సో హీ డాష్ 85 అంటే అర్థం ఏంటి? చనిపోయిన వ్యక్తి గురించి ప్రీవియస్ క్లోజ్ టెస్ట్లో కూడా మనం మాట్లాడాం. చనిపోయిన వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఆ బీ ఫార్మ్స్ అనేవి పాస్ట్లో ఉండాలి కాబట్టి హీ వాజ్ 85 అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఎవరైనా పరిచయం చేపిస్తూ నువ్వు చెప్పేటప్పుడు హీ ఈజ్ 85 అంటే ఆయన ప్రాణంతో ఉన్నట్టు లెక్క. హీ వాజ్ 85 అంటే ఆయన చనిపోయినట్లు లెక్క, ప్రాణంతో లేడు అనేసి అర్థం. కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హీ వాజ్ 85 అనడం కరెక్టు. సో థర్డ్ ఆప్షన్లో ఏమేమి ఇచ్చారు మనకు? ఆప్షన్స్లో ఈజు, వర్రు, వాజు, ఈజ్ అన్నాడు. కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేంటి అంటే వాజ్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. సో ది రైటర్ whose work of fiction reflected as closeness of nature, reflected her, his, its, their అన్నాడు. ఇక్కడ ఇది మీరు డిసైడ్ చేయాలంటే ఆన్సర్ ఏం రాయాలి మీరు అనేసి అంటే బుద్ధదేవ్ గుహ అనే వ్యక్తి జంటు కాబట్టి ఇక్కడ మనం రాయాల్సినటువంటి ప్రొనౌన్ ఏంటి అంటే రిఫ్లెక్టెడ్ హిజ్ క్లోజ్నెస్ టు నేచర్. హిజ్ అనేది మగవాళ్ళకి యూజ్ చేస్తాం, హర్ అనేది ఆడవాళ్ళకి యూజ్ చేస్తాం. కాబట్టి హిజ్ క్లోజ్నెస్ టు నేచర్, నేచర్కు దగ్గరగా, నేచర్ను బేస్ చేసుకొని, సహజ సౌందర్యాన్ని బేస్ చేసుకొని, సహజత్వాన్ని బేస్ చేసుకొని ఆయన నావెల్స్ ఇవన్నీ కూడా రాసేవాడు. కాబట్టి హిజ్ క్లోజ్నెస్ టు నేచర్ డాష్ ఫారెస్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా. ఈ తూర్పు కనుమల గురించి, భారతదేశంలో తూర్పు వైపున ఉన్నటువంటి వాటి గురించి ఆయన రాశాడు. టు నేచర్ డాష్ ఫారెస్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అన్నాడు. సో ఫిఫ్త్ వన్ ఏంటి అప్రాప్రియేట్ ఆన్సర్? అండ్, ఆర్, విత్, ఎట్. టు నేచర్ విత్ అండ్ had been hospitalized earlier this month after complaining of breathlessness and urinary infection, right? They said he had contracted COVID-19 in April. So closeness to nature dash forests of eastern India. So and, are, with, yet. ఇక్కడ విత్ కంటే కూడా అప్రాప్రియేట్ ఆన్సర్గా మనం అండ్ అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ 2 ఐటమ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని రాశాడు అని చెప్పేటప్పుడు మనం నేచర్ ఒకటి, ఫారెస్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా. సో ఈ 2 ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అండ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, క్లోజ్ టెస్ట్. 8th వన్ ఏంటి అంటే ఇది బ్యాంకింగ్ గ్లాంట్, హెచ్ఎస్ గ్లాంట్
హెచ్ఎస్బిసి హ్యాస్ డాష్ ఫార్మర్ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్. సో బ్యాంకింగ్ గియాంట్ అనేసి ఉండాలి అక్కడ. బ్యాంకింగ్ గియాంట్ అంటే బ్యాంకింగ్ రంగ దిగ్గజం అనేసి అర్థం. హ్యాస్ ఫార్మర్ ఎస్బీఐ చైర్మన్ అన్నాడు. సో ఫస్ట్ డాష్లో ఏముండాలి అక్కడ? హ్యాస్ అపాయింట్, అపాయింట్స్, అపాయింటింగ్, అపాయింటెడ్. ఇక్కడ బ్యాంకింగ్ గియాంట్ హెచ్ఎస్బిసి హ్యాస్ అపాయింటెడ్ అని ఉండాలి. హ్యాస్ అపాయింటెడ్ ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి అపాయింటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అపాయింటెడ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఆప్షన్ ఈజ్ రైట్. ఫస్ట్ వన్కి డి ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫార్మర్ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ as a non-executive director for dash Hong Kong headquartered Asia unit. Hong Kong headquarter, right? Rajneesh Kumar as a non-executive director for dash Hong Kong. For dash, for her, for his, for its, for their. అంటే బ్యాంక్ అనేది మనిషి కాదు కదా, మనిషి కాదు కాబట్టి ఇట్స్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్? ఫర్ ఇట్స్ హాంకాంగ్ హెడ్ క్వార్టర్డ్ ఏషియా యూనిట్. సో హాంకాంగ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్నటువంటి దీనికి ఏషియా యూనిట్కి ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. మిస్టర్ కుమార్ డాష్ అన్నాడు. మిస్టర్ కుమార్ డాష్. మూడోదేంటి? హూ, విచ్, హూమ్, హూస్. ఇక్కడ మిస్టర్ కుమార్ తర్వాత ఏముండాలి అంటే మిస్టర్ కుమార్ హూ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. హూ రిటైర్డ్ ఫ్రమ్ ది కంట్రీస్ లార్జెస్ట్ లెండర్ తర్వాత డాష్ అన్నాడు. ఆ డాష్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే బిఫోర్, వెన్, వైల్, ఆఫ్టర్. సో లెండర్ 4 decades of service. After 4 decades of service in October last year was previously appointed as senior advisor by Baring Private Equity Asia and an advisor dash Kotak Investment Advisors. An advisor dash Kotak Investment Advisors. So ఇందులో ఫిఫ్త్ వన్కి ఏంటి ఆన్సర్ అనేసి అంటే ఫర్ విత్ ఆఫ్ టు అడ్వైజర్ టు కొటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. ఇక్కడ టు అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు 9th వన్ చూద్దాం. సో 9th వన్ ఏంటి అనేసి అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు డాటర్ సురభి వాణి దేవి డాష్ ఎలక్టెడ్ అనేసి అన్నాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హూమ్, హూజ్, విచ్, హూ అన్నారు. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రధానమంత్రి అని అర్థం. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు డాటర్ సురభి వాణిదేవి డాష్ వాజ్ ఎలక్టెడ్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ డాష్ ప్లేస్లో ఏముండాలంటే హూ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి హూ వాజ్ ఎలక్టెడ్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్. హూ వాజ్ ఎలక్టెడ్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ డాష్ హైదరాబాద్ రంగారెడ్డి. సో సెకండ్ డాష్లో ఏముండాలి? టు, ఫ్రమ్, త్రూ, విత్. ఇక్కడ దేవి ఎలక్టెడ్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ ఫ్రమ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది, రైట్? ఎ ఫ్యూ మంత్స్ ఎగో, కొన్ని నెలల క్రితం, వాజ్ ఆన్ సండే. సండే తర్వాత డాష్ ఇచ్చారు చూడండి. వాజ్ ఆన్ సండే బై ప్రోటెమ్ కౌన్సిల్ చైర్మన్ వి భూపాల్ రెడ్డి అన్నాడు. సో థర్డ్ వన్కి అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి? వాజ్ ఆన్ సండే. ఏమన్నాడు? స్వోర్న్ ఇన్, స్వోర్న్ ఆన్, స్వోర్న్ ఫర్, స్వోర్న్ అవుట్. ఇక్కడ స్వోర్న్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం చేయుట అని అర్థం. సో థర్డ్ వన్కి ఏ ఆప్షన్? ప్రమాణ స్వీకారం చేయుట అనేసి అంటే స్వోర్న్ ఇన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వన్ ఏమన్నాడు చూడండి. షీ హ్యాడ్ కాంటెస్టెడ్ డాష్ తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్. షీ హ్యాడ్ కాంటెస్టెడ్, ఆమె కాంటెస్ట్ చేసింది. ఎక్కడి నుంచి కాంటెస్ట్ చేసింది? ఆన, విత్త, ఓవరా, అపాన, రైట్?
షీ హ్యాడ్ కాంటెస్టెడ్ సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మనం అప్రాప్రియేట్ ఆన్సర్గా ఏది చెప్పచ్చు అనేసి అంటే రంగారెడ్డి మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ a few months ago was on Sunday sworn in by Pro Tem Council Chairman V. Bhupal Reddy. She had contested dash Telangana on contested వచ్చిన తర్వాత ఆన్ వస్తుంది ఆన్ తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వి ప్రశాంత్ రెడ్డి dash TRS leaders were present at the swearing in. So ప్రశాంత్ రెడ్డి dash. సో 5th వన్కి అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే 5th వన్కి బిట్వీన్ ఆర్ అండ్ విత్. ప్రశాంత్ రెడ్డి వి ప్రశాంత్ రెడ్డి అండ్ టిఆర్ఎస్ లీడర్స్ వర్ ప్రజెంట్ అట్ ది స్వేరింగ్ ఇన్. అండ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది అక్కడ. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ జాక్స్ రోజ్ డాష్ స్పెంట్ 12 years అన్నాడు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి? హూ స్పెంట్, విచ్ స్పెంట్. సో జాక్స్ రేజ్ డాష్ స్పెంట్ 12 years అంటే హూ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది అక్కడ. హూ స్పెంట్ 12 years డాష్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఫ్రమ్ 2001 has died at the age from, with, as, by. రైట్, అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ స్పెండ్ 12 years విత్, యాజ్, బై. 12 years with the president of the International Olympic Committee from 2001 years. సో ఇక్కడ అప్రాప్రియేట్ ఆన్సర్ ఏమని మనం చెప్పచ్చు అంటే చూడండి, స్పెండ్ 12 years డాష్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఫ్రమ్ 2001. సో ఇక్కడ సెకండ్ దానికి యాజ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఫ్రమ్ 2001 హ్యాస్ డైడ్ అట్ ది ఏజ్ డాష్ అన్నాడు. 79 అన్నాడు. మళ్ళీ డైడ్ ఆఫ్, రైట్, డైడ్ ఆఫ్ అనేది డైడ్ తర్వాత మీకు ఏమొస్తుంది అనేసి అంటే ఇక్కడ అప్రాప్రియేట్ ఆన్సరు, రైట్, అట్ ది ఏజ్ ఆఫ్ 79 అనేది కరెక్ట్ ఆన్సర్. ది ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ఆన్ సండే. ఆర్గనైజేషన్ సండే రోజున అనౌన్స్ చేసింది. An orthopedic surgeon with a degree in sports medicine, the Belgian played rugby at international level and dash అన్నాడు, and dash a world and became ఇక్కడ and became a world champion sailor. బికేమ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. అంటే ఎన్నోది? 4th. డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఏ వరల్డ్ ఛాంపియన్ సైలర్ టేకింగ్ పార్ట్ ఇన్ 3 straight ఒలింపిక్స్ డాష్ 1968. ఇన్ 3 straight ఒలింపిక్స్ సిన్స్, టిల్, ఫర్, ఫ్రమ్. ఒలింపిక్స్ సిన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ, రైట్, సిన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లోజ్ టెస్ట్. మీరు ఎవరైతే 2020 నెక్స్ట్ మంత్ నుంచి జరగబోయేటటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్ టెస్ట్ అనేది 5 మార్క్స్కి ఉన్నాయి. 25 మార్కులకు 100 మార్క్స్లో 25 మార్కులు 25 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ వస్తాయి. ఈ 25 మార్క్స్లో సినానియమ్స్ 2, యాంటోనియమ్స్ 2, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 2, ఇడియమ్స్ 2, స్పెల్లింగ్స్ 2, మొత్తం 10 అయినాయి. తర్వాత 3 మార్క్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లు ఉంటాయి. తర్వాత 3 మార్క్స్ ఏముంటుంది అనేసి అంటే 3 మార్క్స్కు
ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది. మిగతా 4 మార్కులకి ఏముంటుందంటే ఫిల్లర్స్ అనేది ఉంటుంది. ఇప్పటికి 20 అయినాయి. దెన్ ది రిమైనింగ్ టాపిక్ ఈజ్ క్లోజ్ టెస్ట్. మనం ఇప్పుడు క్లోజ్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో క్లోజ్ టెస్ట్ అంటే ఏమో కాదు, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ డిలీట్ చేస్తాడు. ఆ వర్డ్స్ ప్లేస్లో వేరే రిలవెంట్ వర్డ్స్, అప్రాప్రియేట్ వర్డ్స్ మీరు ఫిల్ చేయాలి. ఈ నేపథ్యంలో ఒక ఖచ్చితమైన కరెక్ట్ అయినటువంటి ఆన్సర్తో పాటు 3 ఇన్అప్రాప్రియేట్ ఆన్సర్స్ ఇస్తారు. మీ టాస్క్ ఏంటి అంటే అప్రాప్రియేట్ ఆన్సర్స్ను ఫైండ్ అవుట్ చేయడమే. రైట్, ఓకేనా? సో విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ ది టాపిక్ అబౌట్ close test. Right, in the next coming video we shall come up with a new topic. Thank you.